భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మద్యం మత్తులో నడి రోడ్డుపై యువకుల వీరంగం. గాంధీ భవన్లోకి గొర్రెలను పంపి వినూత్నంగా నిరసన తెలుపుతున్న గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం. ఇరాన్పై అమెరికా సైనిక దాడిపై ట్రంప్ స్పందించారు. నిరుపేద ముస్లిం యువతి వివాహానికి విహెచ్ఆర్ ఫౌండేషన్ చేయూత. ఏకశిలాలో హైడ్రా కూల్చివేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మరో ఫిర్యాదు. దళిత గిరిజన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాగరాజు, మంత్రి సీతక్కపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు. అరెస్ట్ చేయాలి, దళితుల మనోభావాలు దెబ్బతీసినందుకు నేను పిటిషన్ ఇస్తున్నాను. దీన్ని స్వీకరించాలని ఎస్ఐ గారిని, సిఐ గారిని కోరుతున్నాను. పారితోపిక బడుగు పరిగిన వర్గాలంటే కౌశిక్ రెడ్డి కానీ బీఆర్ఎస్ యంత్రాంగాన్ని కానీ వాళ్ళకి ఎటువంటి మంచితనం లేకుండా వీళ్ళని ఇంకా దొరల పాలన అనుగొక్కాలని చూస్తున్నారు సార్. ఇటువంటి మరోసారి రిపీట్ కాకుండా మేము ఇప్పుడు మేము ఏ కులాలకు మతాలకు అతీతంగా అందరం ఏకమై దళిత బిడ్డలకు సహకరించుకుంటా వెంటనే తమను కౌశిక్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ చేసి ఈ చట్టరీత్యా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రజాభవన్లో చెన్నూరు నియోజకవర్గంలోని ఫారెస్ట్ భూములపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కార్మిక మైనింగ్ శాఖ మంత్రివర్యులు డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి కొండ సురేఖ, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. పోడు భూముల సమస్యలు, గిరిజనులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని వాటి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయనున్న కాంగ్రెస్ ప్రభుత్వం. కావాల్సిన ల్యాండ్ డెవలప్మెంట్ కావాల్సిన ఫండ్స్, సోలార్ పంప్ సెట్స్ చేస్తారు. వాళ్ళు మీరు ల్యాండ్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ డెవలప్మెంట్ కావాల్సిన ఫండ్స్, సోలార్ పంప్ సెట్స్ చేస్తారు. వాళ్ళు మీరు ల్యాండ్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ డెవలప్మెంట్ కావాల్సిన ఫండ్స్, సోలార్ పంప్ సెట్స్ చేస్తారు. వాళ్ళు మీరు ల్యాండ్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ డెవలప్మెంట్ కావాల్సిన ఫండ్స్, సోలార్ పంప్ సెట్స్. గ్యాస్ సిలిండర్ లీక్ అయి భారీ పేలుడు సంభవించిన భయానక వీడియో ఎస్ఎంలో వైరల్ అవుతుంది. అకస్మాత్తుగా సిలిండర్ లీక్ అయి కాగానే ఓ మహిళ సిలిండర్ను బయటకు తెచ్చేందుకు విఫల యత్నం చేసింది. గ్యాస్ పూర్తిగా లీక్ అయిన తర్వాత ఆమెతో పాటు మరో యువకుడు దాన్ని సరిచేసేందుకు దగ్గరికి వెళ్లారు. కిచెన్ నుంచి క్షణాల్లో మంట రావడంతో ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఇద్దరు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఈ ఘటన కాకినాడ జిల్లా తొండంగి మండలం ముసలయ్యపేట గ్రామంలో హెచ్చరిలో జరిగింది.
విద్యా వైద్యంలో జరుగుతున్న అవినీతిపై ఉక్కుపాదం మోపాలి. శ్రీ గాదగోని శ్రీనివాస్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంస్థ వ్యవస్థాపకులు కుమారస్వామి, వరంగల్ ప్రెస్ క్లబ్ హాజరై ప్రారంభించారు. కార్పొరేట్ రంగానికి చెందిన వ్యక్తులకు కాసుల వర్షం కురిపిస్తుంది. అధికారుల అలసత్వం, అవినీతి కారణంగా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. ఈ రెండు రంగాలు సామాన్య ప్రజలకు అందకుండా అందని ద్రాక్షల కార్పొరేట్ శక్తులకు బంగారు గుడ్లు పెట్టే బాధితుల వ్యాపారం అయిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం మానవతా విలువలను పక్కన పెడుతూ, రోగుల పరిస్థితి ఎరగాచు పెడుతూ, అవసరం లేని చికిత్సలు, స్కాన్లు, ఖరీదైన మందులు, ఐసీయూలు పేర్లు చెబుతూ కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు. నర్సింగ్ కళాశాలలో ఫుడ్ పాయిజన్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలకు చెందిన 16 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్. ఇరాన్పై అమెరికా సైనిక దాడిపై ట్రంప్ స్పందించారు. ఇదో చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. అణుస్థావరాలపై దాడి విజయవంతమైందని, ప్రపంచాన్ని అణుముప్పు నుంచి రక్షించేందుకు ఈ చర్య తీసుకున్నామని తెలిపారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన బాధ్యత ఇరాన్దేనని, శాంతికి సహకరించకపోతే తదుపరి దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఇరాన్ తన వైఖరిని మార్చకపోతే గట్టి పరిణామాలు తప్పవని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. Was the destruction of Iran's nuclear enrichment capacity and a stop to the nuclear threat posed by the world's #1 state sponsor of terror. Tonight I can report to the world that the strikes were a spectacular military success. Iran's key nuclear enrichment facilities have been completely and totally obliterated. Iran, the bully of the Middle East, must now make peace. If they do not, future attacks will be far greater and a lot easier. For 40 years, Iran has been saying death to America, death to Israel. They have been killing our people, blowing off their arms, blowing off their legs with roadside bombs. That was their specialty. We lost over 1,000 people, and hundreds of thousands throughout the Middle East and around the world have died as a direct result of their hate. In particular, so many were killed by their general, Qasem Soleimani. I decided a long time ago that I would not let this happen. It will not continue. కొత్తగూడెం శాసనసభ్యులు కూనమనేని సాంబశివరావు టీఎస్ఆర్టీసీ బస్ సర్వీసును లాంఛనంగా ప్రారంభించారు. పాల్వంచ అంబేద్కర్ సెంటర్ వద్ద పాల్వంచ టు ఉల్వనూరు చంద్రాలగూడెం టీఎస్ఆర్టీసీ బస్ సర్వీసును లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిపిఐ, కాంగ్రెస్ మిత్రపక్షాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కవర్ చేస్తూ వాళ్ళ రింగ్ రోడ్ లాగా మరలా తిరిగి పాల్వంచ వరకు వచ్చే విధంగా ఇవాళ బస్సుని ప్రారంభించుకోవడం జరిగింది. చాలా సంతోషం. డిఎం గారు ఓకే సార్. ఈరోజు పాల్వంచ టు పొలవనూరు బస్సుని మనం ప్రారంభించుకున్నాం.
దాని ద్వారా మందరికులపాడు, యానంబైలు, అలాగే మండికట్ట, ఇంకా ఈ గ్రామాలు కవర్ అవుతాయి. దాంతోపాటు రేగులగూడెం, చంద్రాలగూడెం కూడా కవర్ చేయడానికి ఆర్టీసీ వారు మాట ఇచ్చారు. అది కూడా కవర్ చేద్దామని ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ తిరిగి కొత్తగూడెం పెడుతుంది. ప్రారంభమైంది పాల్వంచడం. ఆ విధంగా ఈ బస్సు వలన చాలా ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు నష్టం గతంలో లాగా నష్టం వస్తుందని తీసే అవకాశం కూడా లేదు. కారణం ఇప్పుడు మహిళలకి ఉచిత బస్ సర్వీసు సౌకర్యం ఉండబట్టి అది గవర్నమెంటే భరించుకుంటుంది. కాబట్టి ఈ బస్సు గ్యారంటీగా నడుస్తుందని విశ్వాసం నాకు ఉంది. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులకి, మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారికి, ప్రభుత్వానికి మన నియోజకవర్గం నుంచి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. గాంధీ భవన్లోకి గొర్రెలను పంపి వినూత్నంగా నిరసన తెలుపుతున్న గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం. లోగో తీసుకురాలి, మొబైల్లోనే వచ్చేస్తారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం జీవో ఇచ్చి 42% రిజర్వేషన్లను అమలు చేసే అవకాశం ఉంది. కానీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేశాం, కేంద్రం ఆమోదించాలని చెబుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేసే ఎన్నికలు నిర్వహించాలన్నారు. జాగృతి నుండి యునైటెడ్ పూలే ఫ్రంట్ నుండి ఒక డెలిగేషన్ అంతా కూడా పెద్దలు, గౌరవనీయులు 45 సంవత్సరాలకు పైచిలకు మరి బీసీ ఉద్యమాలలో, బహుజనుల ఉద్యమాలలో, ప్రజాస్వామిక ఉద్యమాలలో అన్నిట్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా 50 మంది ప్రజలు గుర్తుపట్టేటటువంటి నాయకుడు గౌరవనీయులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారిని మరి మేమందరం కూడా యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి, తెలంగాణ జాగృతి నుండి కలిసి వారి మద్దతు కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. మీకు తెలుసు, గత 2 సంవత్సరాలుగా కూడా మరి కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని అమలు చేయాలని చెప్పి మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం. అందులో ప్రధానమైనటువంటి అంశం 42% రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చినాకనే లోకల్ బాడీకి వెళ్లాలనేటటువంటి అంశం. ఆ అంశం మీద ప్రధానంగా పోరాటం చేయడం జరిగింది. దాని ఫలితంగా అసెంబ్లీలో 2 బిల్లులు కూడా పెట్టి మరి పాస్ చేయడం జరిగింది. ఇవాళ అసెంబ్లీలో బిల్లులు పెట్టి పాస్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 243 క్లాజ్ డి ప్రకారం గవర్నమెంట్ ఆర్డర్ అంటే జీవో ఇచ్చి 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లేటటువంటి ఆస్కారం ఉన్నది. కానీ ఇక్కడ ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ యొక్క బీసీల ప్రేమను కేవలం మాటల వరకే పరిమితం చేస్తూ చేతలలో చూపించకుండా, అవకాశం ఉండి కూడా మరి రిజర్వేషన్ కల్పించకుండా నెపం మొత్తం మేము బిల్లు పాస్ చేసినాం, రాష్ట్రపతి గారి దగ్గరికి పంపించినామని చెప్పి నెపమంతా కూడా రాష్ట్రపతి గారి మీద తోసేసి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్లేటటువంటి ప్రణాళిక రచించడం చాలా శోచనీయం. రేపు కేబినెట్ సమావేశం జరుగుతున్నది. ఆ కేబినెట్ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి మరి నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి ప్రభుత్వం లీకులు ఇస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. మరి అందుకోసమే పెద్దల కృష్ణయ్య గారిని కలిసి ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాన్ని
తప్పకుండా మనందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచాలంటే ప్రజా ఉద్యమాలే దానికి మార్గంగా కనిపిస్తున్నాయి. మరి రైల్ రోకో అనేటటువంటి నినాదంతోని ఔరేక్ దక్కా బీసీ బిల్ పక్కా, దానికోసమే రైల్ రోకో చేయాలనేటటువంటి ఒక మార్గాన్ని ఎన్నుకొని పెద్దలు ఆర్ కృష్ణయ్య గారి మద్దతు కోరడానికి తెలంగాణ జాగృతి తరఫున నేను, యునైటెడ్ పూలే ఫ్రంట్ తరఫున కన్వీనర్ శివశంకర్ గారు, మరి మొత్తం అన్ని డెలిగేషన్ గా కూడా అందరం కూడా వారి దగ్గరికి రావడం జరిగింది. మరి వారిని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు ఇన్ని సంవత్సరాలు ప్రజా ఉద్యమాలు నిర్మించడం వల్ల ఇప్పుడు ఏ పెద్ద నాయకుడిని చూసినా ఆర్ కృష్ణయ్య గారు ఉత్తరం ఇస్తేనే మేము హాస్టల్లో చేరి చదువుకున్నామని చెప్పేవాళ్ళు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రాల్లో అనేక మంది నాయకులు ఉన్నారు. మరి అటువంటి నాయకులు ఉన్నటువంటి సందర్భంలో మీరు ఒక్క మాట చెప్పి ఈ ప్రజా ఉద్యమానికి మద్దతు ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. పెద్దలు ఆర్ కృష్ణయ్య గారిని మాట్లాడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. బండి సంజయ్ నీకు అసలు దిమాకుందా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల గురించి మాట్లాడేంత స్థాయి ఉందా బండి సంజయ్ నీకు? కేసీఆర్ హయాంలో హుస్రాబాద్ నియోజకవర్గంలోని ఉప్పల్ బ్రిడ్జ్ పూర్తి చేసి 4 ఏళ్లు అవుతుంది. రైల్వే ట్రాక్ పైన ఉన్న ఒక జాయింట్ని 4 ఏండ్ల నుండి పూర్తి చేయడం చేతకాని దద్దమ్మవు నువ్వు. కాళేశ్వరం గురించి మాట్లాడతావా బండి సంజయ్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఉన్న ఒక మెధావి అయిన వినోద్ కుమార్ గారి మీద నువ్వు ఎంపీ గెలవడమే ఒక పెద్ద ఫ్లూకు. కరీంనగర్ జిల్లాలో ఫ్లూక్లో గెలిచినావు, అయిపోయింది. నీ అదృష్టం మంచిగుంది, గెలిచినావు, అయిపోయింది. నేను ఒక్కటే అడుగుతున్నా, బండి సంజయ్ గారు ఇంతకుముందు మా శ్రవణ్ కుమార్ గారు అన్నారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని నువ్వు అడుగుతున్నావు అని. అసలు నీకేమైనా దిమాక్ ఉందా అవే బండి సంజయ్? నీకు ఆల్రెడీ అవకాశం ఇచ్చిండ్రు. కేంద్ర 2 సార్లు ఎంపీ అయినావు, కేంద్ర హోంమంత్రి అయినావా బాబు. నువ్వు కేంద్ర హోంమంత్రి అయి ఉండి నువ్వు కనీసము కాళేశ్వరం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. మా వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో హుజరాబాద్ నియోజకవర్గంలో కమలాపూర్ మండలంలో ఉప్పల్ బ్రిడ్జ్ రాష్ట్రం నుంచి కట్టే 45 కోట్ల రూపాయలతో కంప్లీట్ చేసి పెడితే 4 సంవత్సరాలు అవుతుంది వినోద్ కుమార్ గారు కంప్లీట్ చేసి. నువ్వు ఎంపీ అయి దాదాపు ఒక టర్మ్ అయిపోయింది, సెకండ్ టర్మ్ అయి ఆల్మోస్ట్ 2 సంవత్సరాలకు వస్తుంది. నువ్వు కేంద్ర హోంమంత్రి ఉండి ఆ మధ్యలో జాయిన్ చేయనికే చేతగాని దద్దమ్మవి బండి సంజయ్. నువ్వు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నావా? నేను ఒకటి, నువ్వు మా హరీష్ రావు గారి గురించి, కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించి మాట్లాడే స్థాయి అవన్నీ. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనగామ మరియు ఎన్టీపీసీ మండలాలలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని స్థానిక జిఎం కాలనీ హనుమాన్ ఆలయంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం. ముఖ్యంగా ఈ సందర్భంగా మా భారతీయ జనతా పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను, ప్రతి ఒక్కరూ వారి యొక్క జీవిత చరిత్రని చదివి వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఏదైతే వ్యక్తిగత ప్రతిష్ట కన్నా దేశ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి వారు భావించి అత్యంత గొప్పగా వారి జీవితాన్ని ఈ దేశం కోసం బలిదానం చేసుకున్నారో వారు ఈ దేశం కోసం ప్రాణాలను అర్పించిన తీరుని మనమంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలి. వారు మాట్లాడినటువంటి ప్రతిదీ కూడా మనం జీవితంలో మరి అలవర్చుకొని ముందుకు పోయినట్టు అయిందంటే
వారి యొక్క ఆలోచన విధానాన్ని, వారి ఆశయాలని మనం ముందుకు తీసుకుపోయినట్టు అవుతుందని చెప్పి సందర్భంగా భావిస్తూ వారి యొక్క వర్ధంతిని ఈరోజు బలిదాన్ దివస్గా మరి ఏర్పరిచి ఈరోజు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మహనీయుడికి మరొకసారి ఘనమైనటువంటి నివాళులని అర్పిస్తా ఉన్నాము. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ आवाज दो भारत माता की जय. भारत माता की जय. రామగుండం భాజపా మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ గారు, పర్యావరణ పరిరక్షణ భాజపా రామగుండం మండల కన్వీనర్, కో కన్వీనర్లు సిలివేరు అంజీ గారు, కుడుముల సంజీవ్ గారు ఇవాళ ఈ కార్యక్రమం 40వ బూత్లో నిర్వహించుకుంటా ఉన్నాము. బూత్ అధ్యక్షులు తమ్ముడు నరేష్ గారు, భాజపా సీనియర్ నాయకులు కుమారన్న, ఇంకా మిగతా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఖండిత భారతదేశం యొక్క అఖండత్వం కొరకు తనని తాను అర్పించుకున్నటువంటి మొట్టమొదటి దేశభక్తుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు. ఇవాళ భారతదేశ భూభాగంలో, స్వతంత్ర భారతదేశ భూభాగంలో కాశ్మీర్ ఉందంటే కాశ్మీర్లో ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాల్సిందిగా కార్యకర్తలకి, నాయకులందరికీ కూడా పిలుపునిస్తూ వారి యొక్క జీవితం మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. వారి ఆలోచనలకి అనుగుణంగా పనిచేస్తున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి భాజపా ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేమంతా కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని మరి ఇందులో భాగస్వాములం అవుతామని, వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో మేమంతా కూడా వారధుల్లాగా, సైనికుల్లాగా పనిచేస్తామని సందర్భంగా మరొకసారి మనవి చేస్తూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఘనమైనటువంటి నివాళులని అర్పిస్తా ఉన్నాము. భారత్ మాతాకి జై. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఎమ్మెల్యే టికెట్ మల్లాల నవీన్ యాదవ్కే ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర గొర్రె మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి, మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క తెలంగాణ రాష్ట్ర గొర్రె మేకల పెంపక వృత్తిదారుల సంఘం నుంచి మరి వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ విన్నవించుకుంటున్నాము. మరి గతంలో ఎంఐఎం నుంచి మరి 2 సార్లు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసి మెరుగైన ఓట్లతో వచ్చిన మా నవీన్ యాదవ్ అన్న గారికి మరి మరోసారి టికెట్ ఇచ్చి మరి అధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటామని మీకు విన్నవించుకుంటున్నాము. మరి మా బీసీలకు తగిన న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మరి మా గొల్ల కుర్మలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలు ఉన్న గొల్ల కుర్మలకు కూడా తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటూ మరి నవీన్ యాదవ్ అన్న గారికి టికెట్ ఇస్తే మరి భారీ మెజార్టీతో గెలిపించుకొని మీ ముందుకు మా గొల్ల కుర్మలమంతా ఏకమై వస్తామని తెలియజేస్తూ తప్పనిసరి ఎట్టి పరిస్థితుల్లోనైనా మాకు నవీన్ యాదవ్ అన్న గారికి జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందిగా మరి మేము మరోసారి వేదిక ద్వారా విన్నవించుకుంటున్నాము. జై యాదవ్, గొల్ల కుర్మల ఐక్యత, గొల్ల కుర్మల ఐక్యత, నవీనన్న నాయకత్వం, నవీనన్న నాయకత్వం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.